ఇప్పుడే లేచి బఫెలో వెళ్తున్నాను. అక్కడ మా మేనల్లుడు ఉంటాడు. వాషింగ్టన్ డీసీ నుండి బఫెలో వెళ్ళడానికి 1.5 అవర్ ఫ్లైట్ అని చెప్పాడు. కానీ ఫ్లైట్ మాత్రం 1 అవర్లోనే వచ్చేసింది. మా మేనల్లుడు తన యూనివర్సిటీకి తీసుకొచ్చాడు. ఇది యూనివర్సిటీ ఎట్ బఫెలో నార్త్ క్యాంపస్. ఈ యూనివర్సిటీలో దాదాపుగా 150 మెంబర్స్ వరకు ఇండియన్స్ చదువుతున్నారంట. అందులో కనీసం 50 మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఎవరినెవరు పట్టించుకోరు, అది విశేషం. కలిసినా కానీ ఒకరికొకరు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు. అది కామన్గా తెలుగు వాళ్ళకు ఉన్న జబ్బు. అది మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ క్యాంపస్ దాదాపుగా 1650 ఎకరాస్ ఏమో ఉంటుందని చెప్పాడు. చాలా పెద్ద క్యాంపస్. ఇప్పుడు టర్మ్ బ్రేక్ అవ్వడం వల్ల చాలామంది లేరు, అందుకే ఖాళీగా ఉంది. యూనివర్సిటీ మొత్తం ఎక్కడ చూసినా ఖాళీగా అనిపించింది. ఇది అడ్మిన్ బ్లాక్ అంట. దీంతో పాటు ఐటీ రిలేటెడ్ సబ్జెక్ట్ క్లాసెస్ కూడా ఇక్కడే జరుగుతాయంట. ఇది క్యాంపస్లోనే ఉన్న చిన్న లేక్. ఇందులో బోటింగ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు బ్రేక్ అవ్వడం వల్ల బోటింగ్ కానీ బోట్స్ ఆపరేట్ చేయడం కానీ ఏమీ లేవు, అంతా ఖాళీగానే ఉంది. క్యాంపస్ మాత్రం చాలా బాగుంది. ఇది గొప్ప యూనివర్సిటీ లేదా టాప్ 10 యూనివర్సిటీ అని చెప్పను, కొంచెం బెటర్ యూనివర్సిటీ. ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి. ఇది వీళ్ళ ఫుడ్ కోర్టు. ఇలా ఉంటే ఏమీ లేదు, అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. యాక్చువల్గా యూనివర్సిటీ ఆఫ్ మెల్బర్న్ కూడా బాగుంటుంది సార్ ఇలాగే, కాకపోతే అది బాగా దుబ్బేస్తాడు మన దగ్గర, డబ్బులు ఫీజు ఎక్కువ దుబ్బేస్తాడు. ఇప్పుడే కార్ పార్క్ దగ్గరకు వచ్చాము. ఒక్కసారి క్లైమేట్ మారిపోయింది, మొత్తం క్లౌడీగా ఉంది. వర్షం ఏ టైం అయినా పడొచ్చట. అప్స్టేట్ న్యూయార్క్లో క్లైమేట్ చాలా ఫాస్ట్గా మారిపోతుందని చెప్పాడు. వర్షం స్టార్ట్ అయిపోయింది, ఇంకా కారులోనే తిరుగుతున్నాము. సౌత్ క్యాంపస్కి వెళ్దామనుకున్నాము. ఇంత వర్షంలో సౌత్ క్యాంపస్ అవసరం అనిపించింది. కానీ యూనివర్సిటీ మాత్రం చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. దీంతో ఈ వీడియో నేను ముగిస్తున్నాను. యూనివర్సిటీ ఆఫ్ బఫెలో వరకు ఈ వీడియోలో చూడండి. ఈ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.